హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్నాథ్. మీరు చూస్తుంది అమర్ గ్రీన్ టెక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డీవార్మింగ్ అంటే ఏమిటి, డీవార్మింగ్ చేయటం వల్ల లాభాలు, డీవార్మింగ్ ఎలా చేయాలి, డీవార్మింగ్ చేసిన తర్వాత ఏం మెడిసిన్ వాడాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డీవార్మింగ్ అంటే కోళ్ళలో ఉన్న పాములను చంపటాన్ని ఇచ్చే ముందునే డీవార్మింగ్ అంటారు. అది సన్నగా తీగల్లాగా ఉంటాయి. అది మనం ప్రతి కోళ్ళలో చూస్తూనే ఉంటుంటాం. వీటినే మనం నులుపురుగులు లేదా వానపాములు అని కూడా అంటాం. మనం దాదాపు 3 నెలలకు ఒకసారన్నా డీవార్మింగ్ చేయకపోతే కోళ్ళు బరువు పెరగవు, అనారోగ్యంతోనే ఉంటుంటాయి. ఇది సరైన టైంలో మనం డీవార్మింగ్ చేస్తే ఆరోగ్యంగాను మరియు బరువు పెరిగే అవకాశాలు కూడా చాలా బాగుంటాయి. అలాగని డీవార్మింగ్ అనేది ఎప్పుడూ ఒకే మెడిసిన్తో మనం చేయటం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో మనం 4-5 మెడిసిన్స్ వాడవచ్చు. 1 ఆల్బెండాజోల్, 2 ఫెన్బెండాజోల్, 3 పైప్రాక్సిన్, 4 ఆక్సిబెండాజోల్. ఇలా మెడిసిన్లు ఉంటాయి. దీంట్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వాడుతుంది ఆల్బెండాజోల్. ఇది 60 ml వచ్చేసి మనకి 60 రూపీస్ పడుతుంది. డీవార్మింగ్ చేయటం అంటే చాలామందికి భయంగా ఉంటుంది, కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. అలాగని వదిలేయకూడదు. ముఖ్యంగా మనం కోడి యొక్క వయసు దృష్టిలో పెట్టుకోవాలి. వయసు వచ్చేసరికి మినిమం 3 నెలలు దాటాలి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందే అవసరం. మీరు మినిమం 3 నెలలు దాటాలి. సరేనండి, మాకు సరిగా గుర్తులేదు, ఎంత ఉంది అంటే 500 గ్రాములు అంటే అర కేజీ అయినా మనకి పైన ఉన్నదా మనం చూసుకోవాలి. అలా అర కేజీ ఉన్నదానికి ఇంక 0.5 ml మనం 0.5 ml ఒక అర కేజీ దాటిన కోడికి మనం వేసుకోవాలి. అదైతేనే ఆ మందుకి తట్టుకోగలుగుతుంది. తక్కువ వయసుని ఉన్నటిని వదిలేసేయటం మెరుగు. మీరు కోడికి ఎప్పుడైనా సరే మనం నోరు తెరిపించిన తర్వాత డైరెక్ట్గా అనేది కొట్టకూడదు. డైరెక్ట్గా కొట్టకుండా పక్కమట్టుగా చూస్తున్నారు కదా, ఆ పక్కన ఆ విధంగా కొట్టేసేయాలి. ఆ విధంగా కొట్టడం వల్ల మనకి పక్కన నుంచి ముందు స్మూత్గా కంఠంలో దిగుతుంది. అదే డైరెక్ట్ కొట్టడం వల్ల కంఠం దగ్గర పైపు ఉంటుంది. మీరు ఇట్లా ఒత్తి చూసినప్పుడు మనకి పైపు కనిపిస్తుంటుంది. ఆ పైపుకు తగిలేసి ఎక్కిళ్ళు వచ్చేసి కోడి నీరసం పడిపోయి చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకనే అంగోండి మనం ఆ పక్కన నుంచి అలా ప్రతి కోడికి కూడా మీరు పక్కన నుంచి కొట్టడం వల్ల దానికి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. తెల్లారి నుంచి మళ్ళీ మేత మేయటానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. మనం డీవార్మింగ్ చేయటం అనేది ఏ సమయంలో చేయాలంటే ఒక బండ గుర్తు సాయంత్రం 6 తర్వాత, ఎండాకాలం అయితే ఇంకొక గంట ఎక్కువ పెట్టుకోండి, అంటే 7 తర్వాతే చేసుకోవాలి. అంతేగాని పొద్దుపూట చేద్దాము అనేది డీవార్మింగ్ చేసిన తర్వాత ఎండలో తిరగాల్సి వస్తుంది. కోడి తిరగాల్సి వచ్చినప్పుడు అది కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల రాత్రిపూట చేసుకుంటే కొంతసేపు అలా పొనుకొని ఉంటుంది. తెల్లారి మనం ఇలా విమరాల్ అనేది ఉంది కదా, ఇది చిన్న బాటిల్ కాడ నుంచి పెద్ద బాటిల్ వరకు ఉంటుంది. తర్వాత గ్రోవిప్లెక్స్, ఇది కూడా మనకి విటమిన్ మినరల్స్తోనే కలిసి ఉంటుంది. ఒక పూట విమరాల్ ఇచ్చుకోవచ్చు, ఒక పూట గ్రోవిప్లెక్స్ ఇచ్చుకోవచ్చు. 2 లీటర్స్ ఇది పడుతుంది అన్నమాట, 2.5 పడుతుంది. దీంట్లో మనం 5 ml విమరాలు ఇచ్చేసుకొని అక్కడోటి మనకి కోళ్ళను బట్టి ఒక 50 కోళ్ళకి ఒకటి పెట్టుకోవచ్చు. మనం పెట్టుకేసుకొని అక్కడోటి పెట్టేసుకుంటే అవి తొందరగా తెమురుకుంటాయి. మనం ఏ యాంటీబయాటిక్ మెడిసిన్ ఇంజెక్షన్స్ వాడాలన్నా ఫస్ట్ డీవార్మింగ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి.
డీవార్మింగ్ అనేది కోళ్ళలో చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.